హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ప్లీజ్ నాకు సపోర్ట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేశారా లేదా? అయితే ఒకసారి చేసేయండి ఫ్రెండ్స్. నాకు బూస్టింగ్గా ఉంటుంది, ఇంకా వీడియోస్ బాగా చేయాలని ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా? అలాగే ఈ వీడియోని పూర్తిగా చూస్తే, ఈ వీడియో నచ్చితే జస్ట్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా స్టోరీస్ వినే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. 6 వరకేగా తన డ్యూటీ, అందుకేనేమో అంత పర్టికులర్గా టైం చెప్పాడు. ఇది డ్యూటీ లాంటిదే అని చెప్పడం అతని ఉద్దేశం కాబోలు. తన హద్దులు ఏవో తను తెలుసుకునే మసులుకుంటున్నా అలా చెప్పడం దేనికో అని నొచ్చుకుంది మనోజ్ఞ. ఇంతలో వామ్మో అన్న అరుపు, దబ్బుమన్న చప్పుడు వినిపించి పరుగున వెళ్ళింది. బాత్రూంలో కాళ్ళు జారిందేమో, పడిపోయి ఉంది భూదేవమ్మ మూలుగుతూ. అయ్యో, బాగా దెబ్బలు తగిలాయా అని కంగారుగా అడుగుతూ తన శక్తిని అంతా కూడగట్టుకొని ఎలాగోలా ఆమెని లేవదీసి మంచం దగ్గరకు నడిపించుకొచ్చి పడుకోబెట్టింది. అమ్మో, నడుం పట్టేసిందమ్మా అని అందామె బాధగా విలవిల్లాడుతూ. షెల్ఫ్లో వెతికి అక్కడ ఓలిని ఆయింట్మెంట్ కనిపిస్తే తీసి నడుముకి మసాజ్ చేయసాగింది మనోజ్ఞ. ఇంకెక్కడైనా దెబ్బలు తగిలాయా బామా అని అడిగింది. ఎడమ కాలికి తగిలినట్లుంది, నా ఒంటి బరువంతా పడింది అంది బామ్మ. ఆమె చీర కాస్త జరిపి చూసేసరికి అక్కడ అంతా కమిలినట్లు కనిపించింది. అక్కడ కాస్త మసాజ్ చేసింది. బామ్మ, సార్కి కాల్ చేస్తాను, ఆయన డాక్టర్ని తీసుకుని వస్తారు అని అంది మనోజ్ఞ. పర్వాలేదమ్మా, నువ్వు మసాజ్ చక్కగా చేశావు, ఇప్పుడు కాస్త నయమే. ఇందాకటి కన్నా మరీ ఎక్కువైతే అప్పుడు డాక్టర్ని పిలవవచ్చు అంది భూదేవమ్మ. మెడికల్ కిట్లో ఉన్న పెయిన్ కిల్లర్ టాబ్లెట్ తీసి ఎక్స్పైరీ డేట్ అది చూసి ఆమెకి ఇచ్చింది మనోజ్ఞ. అది వేసుకున్నాక భూదేవమ్మ నిద్రలోకి జారుకుంది. గంట తర్వాత లేచింది. టీవీ చూస్తున్న మనోజ్ఞతో, అమ్మా, బాత్రూంలోకి వెళ్ళాలి అని అంది భూదేవమ్మ. లేచి నడవగలరా బామ్మ అని అడిగింది మనోజ్ఞ. లేవక తప్పదు కదా అని అందామె. ఆ స్వరంలోని అశక్తత, వెళ్లాల్సిన ఆవశ్యకత అర్థమైందామెకి. ఒక్క క్షణం అంటూ వెళ్లి వెతికి స్టోర్ రూంలో ఉన్న ప్లాస్టిక్ టబ్ తీసుకొచ్చింది. బామ్మ, మీరిప్పుడు నడిచేలా లేరు, నడుం కాస్త పైకి ఎత్తండి, ఈ ప్లాస్టిక్ టబ్ పెడతాను, యూరిన్ అందులో పాస్ చేయండి అంది. అయ్యో తల్లి, నీకు అదో అదనపు శ్రమ అందామె నొచ్చుకుంటూ. కాని అంతకన్నా గత్యంతరం లేక ఆమె చెప్పినట్లు చేసింది. యూరిన్ని తీసుకెళ్తున్నప్పుడు గాని, అది శుభ్రం చేసి వస్తున్నప్పుడు గాని మనోజ్ఞ ముఖంలో ఎలాంటి అసహ్యం గాని, ఏహ్యత గాని కనిపించకపోయేసరికి భూదేవమ్మ మనసు తేలికపడింది. నీతో చేయించుకోరాని పనులు చేయించుకోవాల్సి వచ్చిందమ్మా అని అందామె గిల్టీగా ఫీల్ అవుతూ. బామ్మ, అలా అనకండి, మా నాన్నమ్మకి పెరాలసిస్ వచ్చింది, ఆమెకు మేమందరం ఇలాంటి సేవలు చేస్తాం, ఇలాంటివి మాకు అలవాటే. అయినా ఇలా కష్టం రాబట్టి గాని మీరేం ఫీల్ అవ్వకండి అంటూ నచ్చజెప్పింది. ఆ తర్వాత ఆమెకు టైంపాస్ అయ్యేందుకు అక్కడున్న మ్యాగజైన్ తీసి కథ చదివి వినిపించింది. ఏడవుతున్న కృష్ణ మనోహర్ జాడ లేకపోయేసరికి, బామ్మ, సార్ ఇంకా రాలేదు, ఎప్పుడు వచ్చి వంట చేస్తారు, మీరెప్పుడు తింటారు, తను వచ్చిన మీ దగ్గర కూర్చునే వీలుంటుంది, నేను వంట చేసేస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళింది మనోజ్ఞ. కూని రాగం తీస్తూ చకచకా వంట చేయసాగింది మనోజ్ఞ. ఇంట్లోకి అడుగు పెట్టగానే గుమగుమలు పలకరించాయి కృష్ణ మనోహర్ని. చప్పుడు చేయకుండా నడిచి వచ్చి కిచెన్లోకి తొంగి చూశాడతను. అటు తిరిగి కిచెన్ గట్టుని, స్టవ్ని శుభ్రం చేస్తూ పాట పాడుతుంటే ఆ గొంతులోని మాధుర్యానికి మైమరిచిపోయి నిలబడిపోయాడు. తన ఇంటి ఇల్లాలిలా చక్కదిద్దుతున్న ఆమెని చూస్తుంటే మదిలోని ఆలోచనలకేదో రూపం ఏర్పడినట్లయిందతనికి. సడన్ గా వెనుదిరిగిన మనోజ్ఞకి అతడిని చూడగానే గొంతు టక్కున మూతబడిపోయింది. సిగ్గుతో ఆమె తల వంచుకుంటే, చాలా బాగా పాడారే అని అన్నాడతను అభినందనగా. అక్కడ నిలబడలేక ఆమె పెరట్లోకి వెళుతుంటే నవ్వుకుంటూ, బామ్మ, ఏం చేస్తున్నావేంటి అని అంటూ బెడ్రూంలోకి వెళ్లాడు. మంచం మీద మూలుగుతున్న భూదేవమ్మని చూసి ఉలిక్కిపడ్డాడు. అరే, ఏమైందమ్మమ్మ అని కంగారు పడుతూ అడిగాడు భూదేవమ్మని. ఆమె జరిగిందంతా చెప్పింది. మనోజ్ఞ లేకపోతే ఏమయ్యేదో, ఎలా ఉండేదో అని అందామే. అదంతా వినేసరికి కృష్ణ మనోహర్ మనసంతా మనోజ్ఞ పట్ల కృతజ్ఞత భావంతో నిండిపోయింది. ఇంతలో మనోజ్ఞ అల్లం వేసి చేసిన టీ పట్టుకొచ్చి ఇచ్చింది. అమ్మమ్మ ఇప్పుడే అంతా చెప్పింది, థ్యాంక్ యూ మనోజ్ఞ ఫర్ ఎవ్రీథింగ్ అని అన్నాడు మనస్ఫూర్తిగా. ఫార్మాలిటీస్ బాగానే పాటిస్తారు అని అనుకుంటూ వెల్కమ్ సార్ అంది గొనుగుతున్నట్లు. కాసేపయ్యాక, ఇక నేను వెళతాను అంటూ లేచింది మనోజ్ఞ. అయ్యో, వెళ్ళిపోతావా అని బేలగా అడిగింది భూదేవమ్మ. మీరు లేవగలిగేలా ఉన్నారా లేదా అని మెల్లగా అడిగింది మనోజ్ఞ. లేవబోతే నడుము కలుక్కుమంటుందమ్మా, టాయిలెట్కి వెళ్లాలంటే ఎలా,
వాడితో అలాంటి పనులు ఎలా చేయించుకోను? నువ్వు తోడుంటే బాగుంటుందమ్మా అని అందామే బతిమిలాడుతున్నట్లుగా. కృష్ణ మనోహర్ వంక చూసింది మనోజ్ఞ. అతడి కళ్ళల్లోనూ అదే రిక్వెస్ట్ కనిపించేసరికి సుమిత్రకు ఫోన్ చేసి నేను ఈ రాత్రికి రాను, కంగారు పడకండి అని చెప్పింది. అవతలి వారి గురించి ఆలోచించే ఆమె నైజం, పరోపకార చింతన గమనికలోకి వచ్చిన అతనికి ఆమెపై గౌరవం కలిగింది. రోజులు గడుస్తున్నాయి. ఆఫీసులోకి ఎంటర్ అవుతున్న శ్రీరామ్ని చూసి పలకరించబోయి క్రితంసారి జరిగింది గుర్తొచ్చి తల వంచేసుకుంది మనోజ్ఞ. ఏంటమ్మా మనోజ్ఞ, నన్ను చూసి కూడా మౌనంగా ఉండిపోయావు? నా మీద గాని కోపం వచ్చిందా? ఎలా ఉన్నారంతా అని అంటూ అతను దగ్గరకొచ్చి ప్రశ్నించేస్తుంటే బిత్తరపోయింది మనోజ్ఞ. అబ్బే ఏం లేదంకుల్, ఏదో ఆలోచిస్తూ అని అంటూ నసిగింది. మా కృష్ణ మనోహర్ ఉన్నాడా అని నవ్వుతూ అడిగారాయన. ఆ ఉన్నారు అంటూ ఇంటర్కంలో కృష్ణ మనోహర్కి చెప్పిందామె. శ్రీరామ్ అతని క్యాబిన్లోకి వెళ్ళాడు. అంకుల్కి బాగా నచ్చినట్లు ఉన్నాడు, అందుకే మా కృష్ణ మనోహర్ అన్నాడు. వీళ్ళ వరుస చూస్తుంటే శుభలేఖ త్వరలోనే ఇచ్చేటట్లున్నారు అని అనుకుంది మనసులో దిగులుగా. ఎందుకంటే అంతకు ముందు రోజే కృష్ణ మనోహర్ ఆమె వర్కుని మెచ్చుకొని ఇంక్రిమెంట్ శాంక్షన్ చేయడమే కాకుండా ఆమె చెల్లెళ్ల చదువు కోసం చారిటబుల్ ట్రస్ట్ నుంచి సహాయం అందించేలా చేశాడు. దాంతో అతడు తన పట్ల స్పెషల్ అటెన్షన్ చూపిస్తున్నాడనుకుంటూ మేఘాల్లో తేలిపోయింది. దానికి ఏదో అర్థాన్ని మనసు వెతుకుతుండగానే ఇలా జరిగేసరికి మళ్ళీ తన స్థానం ఏమిటో గుర్తుకు వచ్చింది. శ్రీరామ్ని చూస్తూనే ఓ మీరా రండి, సడన్ గా ఇలా వచ్చారేంటి అని అన్నాడు కృష్ణ మనోహర్. అతడు తననే విధంగానూ సంబోధించకపోవడంతో నొచ్చుకున్నాడు శ్రీరామ్. అది కనిపించనీయకుండా మీ అమ్మ హైదరాబాద్కి రానందట, అంతేకాదు దీప్తి బర్త్డే ఫంక్షన్కి రానంది. నువ్వు చెప్పినట్లే చేస్తానన్నాను కదా, నువ్వు కూడా ఫంక్షన్కి రావడానికి సుముఖంగా లేవని దీప్తి చెప్పింది, ఎందుకలా అని అడిగాడు శ్రీరామ్. చిన్నప్పటి నుంచి పొందిన అవమానాల వల్ల కసితో గుర్తింపుని కోరుకున్నాను గాని మీరు ఒప్పుకుంటారనుకోలేదు. అలా ఒప్పుకోవడానికి మీరెంత మదనపడి ఉంటారో అర్థం చేసుకోగలను. సాధారణంగా తమ లోటుపాట్లని బయట పెట్టుకునేందుకు ఎవరూ ఇష్టపడరు. కానీ కూతురి మీది ప్రేమతో మీరు ఎన్నో పనంగా పెట్టేశారంటే మీరు నిజంగా మంచి తండ్రి అన్నాడు మనస్ఫూర్తిగా. అలా అనకు బాబు, నాకు సిగ్గుగా ఉంది. తండ్రిని కాబోతున్నానని తెలిసింది మొదలు. బాధ్యత వహించిన వాడే మంచి తండ్రి. కానీ తెలిసి కూడా మీ అమ్మని గాలికి వదిలేసి వచ్చాను. అది తలుచుకుంటేనే ఎంతో బాధగా ఉంటుంది అని బాధగా అన్నాడు శ్రీరామ్. బాధపడకండి, ఏదో పంతం కొద్దీ మీతో అలా మాట్లాడానే గాని ఆ తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే ఫూలిష్నెస్ అనిపించింది. అప్పటి మీ పరిస్థితిలో నేనున్న అలాగే చేసేవాడినేమో. పోయిన మనిషిని మరచి మంచి భవిష్యత్తు కోసమే వెంపర్లాడుతారేమో ఎవరైనా. అమ్మ మంటల్లో పోయిందనుకోబట్టే మీరు అలా చేశారని అర్థమయ్యాక నాకు కోపమంతా పోయింది అన్నాడు కృష్ణ మనోహర్. ఆ మాటలకు కదిలిపోయాడు శ్రీరామ్. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.